సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరీ బస్ ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ లైసెన్స్ పొందిన దుకాణం నుంచి ఆ వ్యక్తి 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు మళ్ళీ 8 గంటల 25 నిమిషాలకు శివశంకర్ మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే మళ్ళీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్లి బెల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. రైట్, చూస్తున్నాం విజువల్స్లో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరీ బస్ ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. అదే గ్రామంలో పెద్దటేకూరులో ఈ రేణుకా ఎల్లమ్మ అనే వైన్స్ ఉంది. అక్కడ నుంచి 2 సార్లు మద్యం కొనుగోలు చేస్తారు శివశంకర్, అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి. ఆ లైసెన్స్ పొందిన దుకాణం నుంచి ఆ వ్యక్తి 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. రాత్రి 7ంటికి ఒకసారి, అలాగే 8 గంటలకు మళ్ళీ 8 గంటల 25 నిమిషాలకు శివశంకర్ మద్యం కొన్నాడు. అదే విషయాన్ని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. అయితే మళ్ళీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్ళి బెల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. చూస్తున్నాం మనం రేణుకా ఎల్లమ్మ అనే వైన్ షాప్లో శివశంకర్, అతని స్నేహితులు ఇద్దరు మద్యం కొనుగోలు చేసే సీసీటీవీ ఫుటేజ్ను చూస్తున్నాం. ఎక్సైజ్ అధికారులు దీని మీద ప్రాథమిక విచారణ చేపట్టారు. ఎక్కడ వీళ్ళు మద్యం కొన్నారు, ఎన్ని గంటల సమయంలో వీళ్ళు మద్యం కొన్నారు అనేది మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే 7 గంటలకు ఒకసారి, 8 గంటల 25 నిమిషాలకి మరోసారి వీళ్ళు మద్యం కొన్నారు. అంతేకాదు లక్ష్మీపురం అదే గ్రామంలో బెల్ట్ షాప్లో మళ్ళీ మద్యం కొన్నట్టుగా స్థానికులు సమాచారం ఇచ్చారు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో. సో మొత్తానికి ఈ యాక్సిడెంట్కి కారణం మద్యం అనేది చెప్పక తప్పదు. విచ్చలవిడిగా ఏ టైంలో అయినా ఎనీ టైం మద్యం అన్నట్టుగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ మద్య చరిత్రలో వీళ్ళిద్దరితో పాటు, అంటే ఒక శివశంకర్తో పాటు మొత్తం 21 మంది సమిధలయ్యారు. తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి మరణించిన వారు ఒకరైతే, అతి వేగంతో ఆ బైక్ పైనుంచి వెళ్ళి 21 మంది ప్రాణాలు పోయేలా చేసిన డ్రైవర్ నిర్లక్ష్యం. మొత్తానికి ఏ టైంలో పడితే ఆ టైంలో మద్యం దొరకటం అనేది ఒక శాపంగా మారింది. సో అర్ధరాత్రి తర్వాత కూడా గ్రామాల్లో ఉంటున్న బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్లో మద్యం లభిస్తుండడంతో ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం సేవించి ఇలాంటి ప్రమాదాలకి గురవుతున్నారు, ప్రమాదాలకి గురి చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు రాచమల్లు అదే మాట్లాడారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మద్యంలా సాగుతున్న చంద్రబాబు కూటమి సర్కార్ పాలనలో ఈ రకమైన ప్రమాదాలు జరుగుతాయి, పెద్ద పెద్ద ప్రమాదాలకి కారణం కూడా అవుతారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా మనం చూసాం. పెద్దటేకూరులో రేణుకా ఎల్లమ్మ అనే వైన్స్లో వీళ్ళు మద్యం బాటిల్స్ కొంటూ ఉండడం చూస్తున్నాం. సాయంత్రం 7ంటికి ఒకసారి, 8 గంటల 25 నిమిషాలకి ఒకసారి వాళ్ళు మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత లక్ష్మీపురం వెళ్ళి బెల్ట్ షాప్లో మళ్ళీ మద్యం కొన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. మిగతా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మద్యం మహమ్మారి 20 మంది ప్రాణాలు బలికొన్నాయంటూ చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే 24వ తారీఖున 2 గంటల ప్రాంతంలో యొక్క శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు కూడా యొక్క లక్ష్మీపురంలోని మద్యం సేవించడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క రాత్రి సమయంలో యొక్క ఎర్రిస్వామిని వదలడానికి శివశంకర్ ఇద్దరు కలిసి 7 గంటల 25 నిమిషాలకు ఎల్లమ్మ వైన్స్లో యొక్క మద్యం తీసుకున్నట్లుగా చాలా క్లియర్గా యొక్క స్పష్టంగా యొక్క మనకు సీసీ ఫుటేజ్లో ఆధారాలు లభ్యమయ్యాయి. అంతేకాకుండా 8 గంటల ప్రాంతంలో కూడా మరొకసారి యొక్క మద్యం తీసుకున్నట్లుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి. దీన్ని ఎక్సైజ్ శాఖనే చాలా స్పష్టంగా విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో యొక్క మద్యం సేవించడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనడానికి ఇదొక పెద్ద నిదర్శనం చెప్పవచ్చు. అయితే ఆ తరువాత మద్యం తర్వాత
తర్వాత ఆ యొక్క ఎక్కడ కూడా మద్యం దొరకలేని సిచ్యువేషన్లో లక్ష్మీపురంలోని ఒక బెల్ట్ షాప్లో వెళ్ళి మద్యం తీసుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానీ ఆ ఎర్రిస్వామి పోలీసులకు చెప్పిన విధానంలో కానీ పూర్తి స్థాయిలో యొక్క మద్యం సేవించిన తర్వాతనే ఆ యొక్క ప్రమాదం జరిగినట్లుగా ఆధారాలు అయితే వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శివశంకర్ ఈ యొక్క మద్యం సేవించి ఆ హైవే మీద రోడ్డు మీదకి రావడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. డివైడర్ని ఢీకొన్న తర్వాత శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరి ఎర్రిస్వామి మాత్రము ప్రాణాలతో బయటపడిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎర్రిస్వామిని శివశంకర్ ఆ యొక్క తుగ్గలి మండలంలో వదలడానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఇంత పెద్ద ఘోరం అనేది జరిగింది. మొదటగా ఏదైతే యొక్క జాతీయ రహదారి పక్కనున్న రేణుకా ఎల్లమ్మ అనే వైన్ షాప్లో మద్యం తీసుకొని అక్కడ మద్యం సేవించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా ఆ యొక్క తీసుకున్న మద్యం అయిపోయిన తర్వాత మరొకసారి కూడా మద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 2 గంటల ప్రాంతంలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన పరిస్థితి. ఇది పూర్తిగా విచారణలో బయటపడుతుంది. మరొకసారి మద్యం కోసమే మరొకసారి యొక్క లక్ష్మీపురంలోని బెల్ట్ షాప్కు పోయినట్లుగా తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎర్రిస్వామి పూర్తిగా చెప్పిన తర్వాతనే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మరొకసారి యొక్క బెల్ట్ షాప్లో మద్యం తీసుకున్నారా లేదా అనేది ఆ ఎర్రిస్వామి చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మద్యం తీసుకొని బండి నడిపిన శివశంకర్ అయితే ప్రాణాలతో లేరు. ఆ తర్వాత వీరు ఈ యొక్క పెట్రోల్ బంకులో మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది వారు మద్యం మత్తులో ఉన్నారని చెప్పేసి. ఆ యొక్క మద్యం మత్తులోనే వీరు తుగ్గలికి బయలుదేరిన నేపథ్యంలో 15 నిమిషాల తర్వాత పూర్తిగా ఆ రోడ్డు మీద ఉన్న డివైడర్ని ఢీకొని ఆ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వెనుక ఉన్న మద్యం మత్తులో ఉన్న ఎర్రిస్వామి కూడా ఈ యొక్క గాయాలతో బయటపడ్డారు. ఆ రోజు ఆ యొక్క ఎర్రిస్వామి మద్యం సేవించకుండా ఉంటే పూర్తి స్థాయిలో యొక్క బండిని పక్కకు తీసుకొచ్చేవాడు. ఆ తరుణంలో ఇటువంటి పెద్ద ప్రమాదం అనేది జరిగేది కాదు. ఆ పూర్తి స్థాయిలో ఇద్దరు డివైడర్ని కొట్టిన తర్వాత శివశంకర్ మృతి చెందారు. ఆ బండి కూడా ఆ యొక్క రోడ్డు మీద పడడంతో ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు ఈ యొక్క బైకును ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 300 మీటర్ల దాకా ఈ యొక్క బైకును ఆ యొక్క బస్సు తీసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మంటలు చెలరేగిన నేపథ్యంలో పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి 19 మంది సజీవ దహనమైన పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం ఆసుపత్రి దగ్గర. ఇక్కడ పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో యొక్క బస్సులో ఉన్న 19 మంది సజీవ దహనమైనారు. వారిని ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఈ యొక్క రక్త ముద్దలుగా మారిన పరిస్థితి కనబడుతుంది. వారి యొక్క బాడీలను కనుక్కోవాలంటే కూడా DNA టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఆ యొక్క బాడీలను అప్పచెప్పే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడానికి ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి పూర్తి స్థాయిలో కేవలం మద్యం కారణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు ఈ యొక్క ఇద్దరు శివశంకర్తో పాటు ఎర్రిస్వామి మద్యం సేవించకుండా ఉండింటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. వారి ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఈరోజు చూసుకున్నట్లయితే 19 మంది ప్రాణాలు పోవడానికి కేవలం మద్యం. ఎక్కడ చూసినా యొక్క బెల్ట్ షాపులు కావచ్చు, జాతీయ రహదారుల వెంబడి యొక్క వైన్ షాపులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ ఉండడం చేతనే ఇటువంటి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బెల్ట్ షాప్లో మద్యం సేవించిన తర్వాతనే ఆ యొక్క వీరి ఇద్దరు యాక్సిడెంట్ జరిగిందనేది చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ వారు అయితే 7 గంటల 25 నిమిషాలకు ఒకసారి 8 గంటల తర్వాత మరొకసారి ఈ యొక్క మద్యం తీసుకున్నట్లుగా వాళ్ళు సీసీ ఫుటేజ్లో వాళ్ళ యొక్క విచారణలో తేలిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత అంటే ఒక్కసారి కాదు 2 సార్లు కూడా ఈ యొక్క లైసెన్స్ వైన్ షాప్లో ఆ యొక్క మద్యం తీసుకున్నట్లుగా తేలుతుంది. అయితే ఆ యొక్క మద్యం అయిపోయిన తర్వాత
పూర్తిగా మరొకసారి ఎక్కడ కూడా ఈ యొక్క వైన్ షాపులలో మద్యం దొరకదు కాబట్టి బెల్ట్ షాపులను ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇదే కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎర్రిస్వామి పోలీస్ అదుపులో ఉన్న ఎర్రిస్వామి కూడా ఈ యొక్క వైన్ షాప్లోనే మద్యం తీసుకున్న తర్వాతనే తమకు యాక్సిడెంట్ జరిగిందంటూ ఎర్రిస్వామి పోలీసుల విచారణలో చెప్పిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు ఇద్దరు స్నేహితులు మద్యం సేవించారు, డివైడర్ని ఢీకొట్టారు, రోడ్డు మీద పడ్డారు. పూర్తి స్థాయిలో ఆ రోడ్డు మీద పడ్డ యొక్క 2 వీలర్ని బస్సు ఢీకొనింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇది అంతా జరగడానికి 19 మంది సజీవ కారణం, దహనానికి కారణం అనేది కూడా కేవలం మద్యమే. ఈ యొక్క మద్యం మహమ్మారి ఇంతమంది ప్రాణాలు బలికొందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరి, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.